అక్షయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఆ అవనిని జాబ్లోంచి తీసేసినందుకు డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. పల్లవి అయితే బావగారు అక్కయ్యని జాబ్లోంచి ఎందుకు తీసేశారు, తన జాబ్లో తీసేస్తే మన ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డున పడేస్తుంది. మావయ్య గారు అవని అక్క దగ్గరే ఉంటున్నారు కాబట్టి తను ఎలా చెప్తే అలా చేస్తున్నారు. మావయ్య గారు లక్షలు డొనేషన్లు ఇస్తున్నారు. మీరు జాబ్లోంచి తీయించేశారన్న కోపంతో మన కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేస్తుంది అని చెప్పేసి నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అయితే కరెక్ట్గా చెప్పావు పల్లవి అని చెప్పేసి అక్కడికైతే వస్తాడనమాట. పల్లవికి వచ్చిన ఆలోచన మీకెందుకు రాలేదు, వయసులో చిన్నదైనా కరెక్ట్గా మాట్లాడింది అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడు. ఇక కమల్ అయితే ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు, మతి ఉండే మాట్లాడుతున్నారా, మీ కూతురిని సపోర్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చారని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక చక్రధర్ అయితే నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు అల్లుడు, నా కూతురుకు ఉన్న తెలివి కూడా నీకు లేదు. అవన్నీ తప్పు చేసిందనే కదా మీ వదిన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించింది. ఆమె చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో ఎందుకు బతుకని నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చేది. అలా చేయకుండా మీ ఫ్యామిలీలో సగం మందిని తన వైపుకు లాగేసుకుని తన దగ్గరే ఉంచుకుందంటే మీ వదిన మీ ఫ్యామిలీపై ఎలా పగ సాధిస్తుంది మీకు అర్థం కావడం లేదా? ఇంత చేసినా మీ వదిన మిమ్మల్ని రోడ్డును పడేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా అవని అదే చేస్తుంది, ఇందులో అనుమానమే లేదు, చీచి అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటకి కమల అయితే కోపంగా చక్రధర్ కాలర్ అయితే పట్టుకొని చంపేస్తా, మా వదిన గురించి ఇంకో మాట మాట్లాడవంటే అని చెప్పేసి అంటాడనమాట. వీడి వయసులో మాత్రమే పెద్దోడు, బుద్ధిలో కాదు. మా వదిన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా నిన్ను అని చెప్పేసి చక్రధర్ని అయితే చంపపెట్టి ఒక్కడ కొడతాడనమాట. మా వదిన గురించి ఒక్క మాట మాట్లాడితే చంపేస్తా అని చెప్పేసి ఇక చక్రధర్ పీక పట్టుకుంటాడనమాట కమల. ఇక పల్లవి అయితే కోపంగా కమల మీదకైతే వచ్చి మా నాన్ననే కొడతావా అని చెప్పేసి కమల్ని అయితే లాగిపెట్టి ఒక్కటైతే కొడతాదనమాట. ఇక కమల్ అయితే నువ్వు నాపై చేయి చేసుకుంటావా, ఎంత ధైర్యమే నీకు అని చెప్పేసి చేయి లేపుతాడు కొట్టడానికి. ఇంతలో అక్షయ్ వచ్చి పల్లవి మీద దెబ్బ పడకుండా చేయి పట్టుకుని తిరిగి కమల్నే చంప మీద ఒక్కటి కొడతాడనమాట. ఆడదానిపై చేయి చేసుకోవడం సంస్కారం కాదురా వెధవా అని చెప్పేసి కమల్ని అయితే తిడతాడు. ఇక ఇంతలో పార్వతి అయితే నీ భర్త పైన చేయి లేపుతావా అని చెప్పేసి పల్లవిని అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక పల్లవి అయితే నేనేం తప్పు చేశాను, నీ కొడుకు నా తండ్రిపై చేయి చేసుకోలేదా, అది తప్పు కాదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక అక్షయ్ అయితే నా తమ్ముడికి క్షమాపణ చెప్పు అని చెప్పేసి పల్లవికి అయితే క్లాస్ అయితే ఇస్తాడనమాట. దాంతో పార్వతి అయితే కారణాలు ఏమైనా కావచ్చు, మీ అమ్మ మీ నాన్న కొట్టిందా, నేను మీ మావయ్యని కొట్టానా, భర్తపై చేయలేపడం ఏంటి అని చెప్పేసి ఇక పల్లవిని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. ఇంతలో కమల అయితే తప్పు చేస్తే ఆడదైనా మగాడైనా ఒకటే అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్షయ్ అయితే చూడు పల్లవి, వాడు ఏదో ఆవేశపడితే నువ్వు నీ భర్తను కొట్టడం ఏంటి, ఆడపిల్లలా బిహేవ్ చేయడం నేర్చుకో, మర్యాదగా నా తమ్ముడికి సారీ చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. ఇక పల్లవి అయితే చేసేదేం లేక అయిష్టంగా సారీ అయితే చెప్తుంది అనమాట. ఇక కమల్ అయితే నీ సారీలు ఎవరికి కావాలి, నా భార్య నన్ను కొట్టేటప్పుడు అడ్డుకోలేని వాడివి నేను కొట్టేటప్పుడు ఎందుకు అడ్డుకున్నావు అని చెప్పేసి అక్షయ్ని అయితే అంటూ ఉంటాడనమాట. చక్రధర్ అయితే వచ్చిన వాడికి బాగానే మర్యాద చేశారు, మీ మర్యాద నేను మర్చిపోనని చెప్పేసి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత చక్రధర్ అయితే పల్లవితో వాడికి కావాలని కోపం తన్నుకొచ్చేటట్టు మాట్లాడాను, మీ ఫ్యామిలీకి ఏది జరిగినా కూడా అవనినే చేయించిందని అనుమానం వస్తుంది, మన మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది, నేను అదే పనిలో ఉంటానని చెప్పేసి కూతురుతో చెప్తాడనమాట. ఇక కమల్ని కూల్ చేయాలని చెప్పేసి ఇక పల్లవి అయితే ఈ తింగరుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు, ఈ ఇంట్లో నాకు లొంగంది వీడొక్కటే, వీడిని కూల్ చేయలేకపోతే నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి అనుకొని ఇంకా లోపలికైతే పాల గ్లాస్ తీసుకొని వస్తుంది అనమాట. నీలాంటి తింగరోని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటూ బా అని చెప్పేసి సాగదీస్తూ పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇక తన దారిలోకి తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇక పాలు బాగా రుచిగా ఉన్నాయి బా, చల్లారిపోతే రుచి తగ్గిపోతుంది, తాగు బా బ్రతిమలాడి మరి పాలు తాగిస్తూ ఉంటుంది అనమాట పల్లవి. నాకు వద్దని ఫస్ట్ అయితే ఇంకా కమల అయితే అంటాడు, కానీ పల్లవి మాత్రం ఊరుకోకుండా నువ్వు పాలు తాకపోతే నేను చేయి కోసుకొని చచ్చిపోతా అని చెప్పేసి బెదిరిస్తుంది అనమాట. ఇక కమల అయితే ఆ పాలు తాగుతాడు. ఇక ఆ తర్వాత కమలకైతే ముద్దు పెట్టి ఇక తన దారిలోకి అయితే తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట పల్లవి. ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది ఏమైనా కానీ కమల్ని అలా పల్లవి కొట్టడం, భార్య భర్తను కొట్టడం నాకైతే నచ్చలేదు. ఈ అక్షయ్ ఆపేదేదో పల్లవి కమల్ కొట్టేటప్పుడు ఆపకుండా ఇక సైలెంట్గా ఉంటాడు, తీరా కమల్ పల్లవిని కొట్టేటప్పుడే కమల్ని మాత్రం ఆపుతాడు. కొట్టిన తర్వాత సారీ చెప్పి ఏం లాభం, దెబ్బ అయితే తగిలిందిగా పాపం కమల్కి.